తెలంగాణ ఇరిగేషన్ మాజీ ఏఈ నికేష్ కుమార్ను కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు అతన్ని వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలంటూ నికేష్ కుమార్ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఇరిగేషన్ మాజీ ఏఈ నికేష్ కుమార్ను కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు అతన్ని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలంటూ నికేష్ కుమార్ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ లైన్లో మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, తెలంగాణ ఇరిగేషన్ మాజీ ఏఈ నికేష్ సంబంధించిన ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అరెస్ట్ అయిన దాని తర్వాత పూర్తిగా విచారణ జరిపితే మాత్రము చాలా ఆస్తులు కూడా వెల్లోకి వస్తున్నాయి. అయితే వెల్లోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఇంకా లాకర్లు కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక ఏసీబీ రైస్ ముందే ఒక 10 రోజుల ముందు తన స్నేహితునికి తాను ఊరికి వెళ్తున్నానని చెప్పి కూడా లాకర్లో ఆ యొక్క నికేష్ కుమార్ సంబంధించిన బంగారంతో పాటు నగదును కూడా లాకర్లో కూడా పెట్టి వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే దాదాపు ఇంకా 8 లాకర్లు కూడా తెలవాల్సి ఉంది. ఆ యొక్క 8 లాకర్లు కూడా నికేష్ కుమార్ ని కస్టడీలోకి తీసుకున్న దాని తర్వాతనే 8 లాకర్లను కూడా తెరిచే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆస్తులను గుర్తించారు. నికేష్ స్నేహితుల సమక్షంలోనే గురువారం ఒక లాకర్ను కూడా తెరిచారు. మరో స్నేహితుడు పేరిట ఉన్న లాకర్ను 1-2 రోజుల్లో కూడా తెరిచేందుకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు సిద్ధమయ్యారు. అయితే నికేష్ సంబంధించిన కస్టడీ తీసుకున్న అనంతరం పూర్తిగా కుటుంబ సభ్యుల సమక్షంలోనే పూర్తిగా అన్ని లాకర్లు కూడా ఓపెన్ చేసి ఎంత పెద్ద ఆస్తులు ఉన్నాయని మాత్రం ప్రధానంగా గుర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. అంతేకాకుండా స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను కూడా అధికారులు కూడా గుర్తించారు. వాటిని కూడా జప్తు చేసుకున్నారు. అరెస్టు కావడానికి సంబంధించిన నేపథ్యంలో 20 రోజుల ముందే పూర్తిగా ఆస్తులను కూడా కొంతమంది వేరే పేర్ల పైన బదలాయించినట్లుగా ఎస్సీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి కస్టడీ తీసుకున్న దాని తర్వాత పూర్తిగా ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ఎస్సీబీ అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.